రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేల వర్క్ షాప్ జరగనుంది. లోకల్ బాడీ ఎన్నికలపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సర్ ప్రక్రియపై స్థానిక నేతలకు అవగాహన పెంపొందించే శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేని వారికి మార్చుకోవాలని ఇప్పటికే సీఎం సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. యమున, రేపు ఈ ఏదైతే మంగళగిరి టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఉందో ఆ సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యేలకి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించనున్నారు. ప్రధానంగా ఏదైతే సర్ అనేటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి సర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ సర్ ప్రక్రియ గురించి, అదేవిధంగా కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు త్వరలో రాబోతున్నటువంటి వేళ ఏ విధంగా సమాయత్తం కావాలనేటువంటి అంశం మీద కూడా ఆయన అయితే మాత్రం ఎమ్మెల్యేలతో మాట్లాడటం, వాళ్ళకి సరైన విధి విధానాలను నిర్ణయించే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ఈ సర్ ప్రక్రియ ద్వారా అయితే మాత్రం అన్ని చోట్ల, అంటే ఈ పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ జరిగినప్పుడు కానీ, తమిళనాడులో సర్ ప్రక్రియ జరిగినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా చాలా ఓట్లు పోయినాయి అని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా కూడా ఈ సర్ ప్రక్రియ ద్వారా ఏంటంటే ఈ ఓట్లకు సంబంధించి, ఓటర్ లిస్ట్ అనేది మాత్రం రివ్యూ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే రెండు చోట్ల డ్యూయల్ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా కూడా ఇక్కడ ఓటు, మరొక చోట ఓటు, అలాగే ఇక చనిపోయినటువంటి వాళ్ళకి ఓటు, అదేవిధంగా కూడా సరైన పత్రాలు లేకుండా ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓట్లు తొలగించేటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఈ సర్ ప్రక్రియ అని చెప్పుకోవాలి. దీని ద్వారా ఏంటంటే ఖచ్చితమైన ఓటరు నిజాయితీగా ఒక్కొక్క దేశంలో ప్రతి ఒక్కరికి ఒకే ఓటు వాళ్ళు కోరుకున్న చోట ఉండే విధంగా కూడా ఉండేటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది. ఈ సర్ ప్రక్రియ అనేది ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓస్ వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఓటర్కి సంబంధించినటువంటి ఈ ఓటర్ కార్డుని చెక్ చేయటం, అదేవిధంగా కూడా ఆధార్ కార్డుతో కూడా చూడటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి క్రమంలో ప్రధానంగా అక్కడ జరిగేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వేరే చోట ఓట్లు ఉన్నప్పుడు వాటిని తొలగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అడ్రస్ సరిగ్గా లేకపోయినా కూడా ఓటును తొలగించేటువంటి వ్యవహారం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి రాజకీయ పార్టీలు అయితే మాత్రం తమకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించేందుకే ఈ సర్ ప్రక్రియ ఉపయోగపడుతుంది అనేటువంటి ఈ ఊహాగానాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తమకు సంబంధించినటువంటి ఓటర్కి ఓటు పోగొట్టుకోకుండా ఉండేందుకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రేపైతే మాత్రం ముఖ్యంగా కూడా ఎమ్మెల్యేలకి సంబంధించి బిఎల్ఏలు, అంటే ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా నేర్పాలి, వాళ్ళని ఏ విధంగా అక్కడ సర్ ప్రక్రియ జరిగేటువంటి సందర్భంలో వాళ్ళని ఏ విధంగా ఆ ఓటర్ని రక్షించుకోవాలి అనే దాని మీద ఎటువంటి అక్కడ ఉండాల్సినటువంటి ఏవైతే ఈ ఆధార్ కార్డులు కానీ, అదేవిధంగా కూడా ఓటర్ లిస్టులు కానీ ఏవైతే ఉన్నాయో ఓటర్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏ విధంగా ఉండాలి, తొలగించకుండా ఏ విధంగా చూడాలి అనే దాని మీద కూడా ప్రధానంగా కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, క్లాస్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా కీలకం. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళైతే మాత్రం మెజారిటీ స్థానాలను దక్కించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం 92% ఓటు షేరింగ్ స్థానాలు సాధించిన నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి ఈ ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థానిక సంస్థలను కీలకంగా భావిస్తున్నటువంటి తరుణంలో అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు మన మీటింగ్లో కూడా ప్రధానంగా చెప్పడం అయితే కనపడింది. ఇప్పుడు ఏదైతే స్థానిక ఎన్నికల్లో మాత్రం 2024 ఎలక్షన్స్లో ఏ విధమైన విజయాన్ని సాధించామో అంతకు మించిన విజయాన్ని సాధించకపోతే మాత్రం అది నాయకుడు వైఫల్యమే అని చెప్పినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రధానంగా కూడా దీని మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించడం, దానికి సంబంధించి సమీక్ష చేయడం, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వార్నింగ్లు ఇవ్వడం అనేటువంటి ప్రక్రియలు అయితే జరిగినటువంటి ఈ నేపథ్యం. అలాగే మరింతగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, నాయకుడు అనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వీళ్ళు కలగజేసుకొని వాళ్ళకి సమస్యలు అయితే తీర్చేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అలాగే
ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల్లో తప్పనిసరిగా కూడా నాయకులైతే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి రేపు జరిగేటువంటి ఏదైతే సెంట్రల్ పార్టీ ఆఫీసులో జరిగేటువంటి ఎమ్మెల్యేల వర్క్షాప్ ఉంటుందో ఆ వర్క్షాప్లో మాత్రం ప్రధానంగా సర్ప్రక్రియకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కూడా స్థానిక సంస్థలకు ఏ విధంగా సమాయత్తం కావాలనే అంశం మీద సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఎమ్మెల్యేలకి దశాదిశ నిర్దేశించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.